ఐఎమ్ డాక్టర్ అరుణ రెడ్డి. ఇవాల్టి ఎపిసోడ్ వచ్చేసి మనకు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి కణితలు. గర్భసంచి కణితలు ఎలా వస్తాయి, ఎవరికి ఎఫెక్ట్ అవుతాయి అనే విషయం గురించి ఇవాళ మనము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. సో ఈ గర్భసంచి కణితలు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇది సిమ్టమాటిక్ ఉండొచ్చు, లేదా అలానే అసిమ్టమాటిక్గా ఉండొచ్చు. సో ఇవి ఉన్న వాళ్ళలో ఏం సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి అంటే, ఇది సైజ్ అండ్ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దీన్ని పట్టేసేసి ఉమెన్ వచ్చేసి కంప్లైంట్స్ పెడుతుంటారు. మెయిన్ ప్రాబ్లం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయిపోవటము, మెన్సెస్ అధికంగా కావటము, లేదా క్లాట్స్ పడిపోవటము, నొప్పి రావటము, ఎక్కువ రోజులు బ్లీడ్ కావటము, లేదా ఇంటర్మెన్స్ట్రువల్గా కావటము, షార్ట్ సైకిల్స్ ఉండిపోవడం, ఎవ్రీ 15 days కూడా అయిపోవటము అనేది చూస్తూ ఉంటాము. ఇలా కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే డిస్మెనోరియా, అంటే మెన్సెస్ వచ్చినప్పుడు సివియర్గా పెయిన్ రావటం, పొత్తి కడుపు నొప్పే కాకుండా వామిటింగ్స్, కాన్స్టిపేషను లేదా లూస్ మోషన్స్ అయిపోవటము అనేది కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొన్ని గడ్డలు చాలా పెద్దగా అయ్యే వరకు కూడా ఏం సిమ్టమ్స్ కాజ్ చేయవు, కానీ చాలా పెద్దగా అయిపోయినప్పుడు అవి ప్రెషర్ సిమ్టమ్స్ అనేది కాజ్ చేస్తాయి. లైక్ యూరిన్ పోవటంలో ఇబ్బంది, మోషన్ పోవటంలో ఇబ్బంది, ఇవన్నీ మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఫైండింగ్స్ ఉంటాయి. తర్వాత మనకి హెల్ప్ చేసే ఫైండింగ్ వచ్చేసి అల్ట్రాసోనోగ్రఫీలో ఇవి ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎక్కడ లొకేట్ అయ్యాయి, ఎన్ని ఉన్నాయి, ఎలా ఇవి మేనిఫెస్ట్ అవుతున్నాయి అనేది చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి 1% క్యాన్సర్ చేంజెస్గా ఉంటాయి. సో దీనిని మనము మానిటర్ చేస్తూ ఉంటాము. సపోజ్ మెనోపాజ్ రీచ్ అవుతున్నారు, ఫైబ్రాయిడ్ అనేది కనిపించింది, జస్ట్ స్కాన్లో ఉంది అంటే దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? యూజువల్గా మెనోపాజ్ వచ్చినప్పుడు ఇవి డిక్రీజ్ అవ్వటం కానీ అలా ఉండిపోవటం కానీ ఉంటాయి. ఎందుకంటే ఇది ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్స్ అనమాట. మెనోపాజ్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ ఉండదు కనుక ఈ ఫైబ్రాయిడ్ అనేది పెరగకపోవచ్చు. అయితే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మరి ఏం చేయాలి? ఫైబ్రాయిడ్స్ కనిపించాయి అంటే, సపోజ్ చాలా చిన్నగా ఉన్నాయి, ఫర్టిలిటీకి ప్రాబ్లం లేదు అంటే ఎవ్రీ 3 months సీరియల్గా స్కాన్ చేసుకుంటూ ఇవి పెరుగుతున్నాయా లేదా అనేది మనము అబ్జర్వ్ చేస్తాము. బట్ పెద్దగా ఉంది, క్యావిటీ అంతా డిస్టార్ట్ చేసింది, ఫర్టిలిటీకి ప్రాబ్లం అవుతుంది, లేదా అబోషన్స్ అవుతున్నాయి అంటే దీనిని తీసేయాల్సిన అవసరము కంపల్సరీ ఉంటుంది. చాలా పెద్దగా ఉంది, అది ఒక ఆరెంజ్ సైజ్ కంటే కూడా ఒక ఫుట్బాల్ సైజ్ అంత పెద్దగా కూడా ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని తీసేయాల్సింది ఉంటుంది. దీన్ని సర్జికల్ మెథడ్లో తీస్తాము. సర్జికల్ మెథడ్స్ ఓపెన్ మెథడ్ ఉంటుంది, లేదా లాప్రోస్కోపీ మెథడ్ ఉంటుంది. ఈ రెండు ద్వారా మనము ఫైబ్రాయిడ్ అనేది తీసేయచ్చు. ఓన్లీ ఫైబ్రాయిడ్ని తీసేదాన్ని మనం మయోమెక్టమీ అంటాము. గర్భసంచిని అలానే ఉంచేసి గర్భసంచి ఓన్లీ మయోమెక్టమీ చేసుకోవచ్చు. లేదా ప్రెగ్నెన్సీ అవసరం లేదు, రీప్రొడక్టివ్ లైఫ్ అయిపోయింది, 40-45 years ఏజ్ వచ్చేసింది అంటే దీనికి హిస్టెక్టమీ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సపోజ్ చాలా చిన్నగా ఉన్నాయి బట్ మెన్సెస్ ప్రాబ్లం చాలా ఉంది అంటే దీనికి మనకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని 3 months మనము కంట్రోల్లో పెట్టవచ్చు. సీరియల్ మానిటరింగ్ చేసేసి చూస్తూ ఉంటాము. ఇన్ఫర్టిలిటీకి ఫైబ్రాయిడ్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్, దేర్ ఈజ్ అ రిలేషన్. సపోజ్ క్యావిటీలో ఉందనుకోండి, ఇది ఎగ్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత బేబీ ఇంప్లాంటేషన్కి కొంచెము ఎఫెక్ట్ పడుతుంది కనుక కొంతమందికి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది కలుగుతుంది, లేదా వచ్చినా కూడా అది ఎక్కువ ట్రైమిస్టర్స్ కాకపోవటము, అబోషన్స్ రేట్ ఇంక్రీజ్ అయిపోవటము అనేది చూస్తుంటాము. ఇట్లాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. ఇది వన్స్ ఫైబ్రాయిడ్ అనేది తెలిసింది అనుకోండి, ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. గైనకాలజిస్ట్కి దగ్గరికి మీరు కంపల్సరీ వెళ్ళండి. ఫ్రీక్వెంట్గా టెస్ట్లు చేయించుకొని అల్ట్రాసోనోగ్రఫీ చేసుకొని ఎలా పోతుంది అనేది చూసుకుందాము. థ్యాంక్ యూ.